హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శ్రావంతి. వెల్కమ్ టు వర్ణవే ప్రాపర్టీస్. ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి. ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను పూర్తి వివరాలు మీకు అందజేస్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి వైశాలి నగర్లో లొకేట్ అయి ఉందండి. టోటల్ అపార్ట్మెంట్ సేల్కి వచ్చింది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ అండి, బట్ ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి లొకేషన్లో లొకేట్ అయి ఉందండి. మనకి వైశాలి నగర్ లో లొకేట్ అయి ఉంది. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలని అంటే మంజీరా పైప్ లైన్ రోడ్కి నియర్లో ఉంటుందండి. ఇది పక్కనే విల్లాస్ కూడా ఉన్నాయి. సో ఎటువంటి డిస్టర్బెన్స్ అన్నది ఉండదు. సో ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అండి. మనకు నియర్ బై ఉన్నాయండి. ఆదిత్య ఇంపీరియల్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది. సో ఇటు మదనగూడకి వాకబుల్ డిస్టెన్సే అండి. మైహోమంగళ నుండి వాకబుల్ డిస్టెన్సే. సో అన్నీ నియర్ బై ఉంటాయండి. హాస్పిటల్స్, జిమ్స్ అండ్ ప్రతి ఒక్కటి నియర్లోనే ఉంటుంది ఇది. సో మనకి వాటర్ కనెక్షన్స్ వచ్చేసి మంజీరా వాటర్ ఉంది అండ్ బోర్ వాటర్ ఉందండి. వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో అపార్ట్మెంట్ను కూడా నీట్గా మెయింటైన్ చేశారు. ఓనర్ వచ్చేసి యూఎస్లో ఉన్నారండి. సో మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ వాళ్ళు మీకు అందజేస్తారు. సో చూడవచ్చు మీరు, స్టెప్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి, మార్బుల్తో వేశారు. ఓవరాల్గా వచ్చేసి ఇది 4 ఫ్లోర్స్ ఉన్నాయండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ మన సెల్లార్ ఉంది. 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్లు అండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 2 BHK అండి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 3 BHK అండి. ఒక బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 10,068 స్క్వేర్ ఫీట్స్ ఉందండి. పార్కింగ్ ఏరియా వచ్చేసి 2,542 స్క్వేర్ ఫీట్ ఉందండి. అలాగే టోటల్ ఏరియా వచ్చేసి 12,710 SFT ఉందండి. ఇక 3 BHK వచ్చేసి 1,431 SFT అండి. మన 2 BHK వచ్చేసి 1,130 SFT అండి. సో అందరు రెంటర్స్ ఉన్నారు. సో వాళ్ళని మేము డిస్టర్బ్ చేయలేదు. బట్ శాంపుల్గా మీకు 2 BHK అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి 2 BHK అండి, వెస్ట్ ఫేసింగ్లో ఉంది. సో ఫ్లాట్ కూడా పెద్దగా ఉందండి. 1130 SFTలో ఉంది. మనకి ఇంక్లూడింగ్ పార్కింగ్ వాటితో కలుపుకున్నట్లయితే 2 BHKకి వచ్చేసి 1,448 SFTతో ఇంక్లూడ్ అయి ఉందండి. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. సో పూజా రూమ్ కూడా సెపరేట్ ఉందండి. సో ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. వెంటిలేషన్ ప్రాబ్లం మాత్రం లేదండి, ఫుల్లీ వెంటిలేషన్ అండి. ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫ్లాట్లో ఎంప్లాయీస్ ఉన్నారండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో టెనెంట్స్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. సో శాంపుల్గా చూపిస్తున్నామండి ఇది. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. ఇందులో పిల్లలు పడుకున్నారు. సో పూర్తిగా చూపించట్లేదు. సో 2 వాష్రూమ్స్ ఉన్నాయండి. 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. 2 BHK వచ్చేసి 1130 SFT అండి. 3 BHK వచ్చేసి 1431 SFT అండి. 3 BHKలన్నీ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. 2 BHKలన్నీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. ఈ మొత్తం వుడ్ అంతా టేక్ వుడ్ అండి. మనకి టైల్స్ కాకుండా మార్బుల్స్ యూజ్ చేశారండి. మనకి పక్కన వైశాలి నగర్ అని చెప్పాను కదా, ఇదన్నీ విల్లాస్ అండి. సో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఇందులో. సో ఇది వచ్చేసి మనకి 590 స్క్వేర్ యార్డ్లో ఇది కన్స్ట్రక్షన్ అయి ఉందండి. ఓవరాల్ ఏరియా వచ్చేసి 590 స్క్వేర్ యార్డ్స్ ఇది. సో ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 7,10,00,000 కోట్ చేస్తున్నారండి ఓనరు. సో మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ వాళ్ళు మీకు అందజేస్తారు. మొత్తం 4 ఫ్లోర్స్ అండి, 8 ఫ్లాట్స్. మనకి టెర్రస్లో వచ్చేసి ఒకటి 1 BHK కన్స్ట్రక్షన్ అయి ఉందండి. అది కూడా మీకు చూపిస్తాను. టోటల్ మార్బుల్ అండి, టైల్స్ వాడలేదు. మీకు పైనుండి ఏరియా కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో.
ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఒక 1 BHK వేసారండి. వాళ్ళు ఆఫీస్గా యూజ్ చేసుకుంటున్నారు ఇది. సో చుట్టూ మీరు ఏరియా చూడొచ్చు, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. రెంటల్ ఇన్కమ్ కూడా చాలా బాగా వస్తుంది. 3 BHK వచ్చేసి 30,000 వస్తుందండి. 2 BHK వచ్చేసి 25,000 వస్తుందండి. సో 1 BHK వచ్చేసి మనకి ఇక్కడ 12,000 to 15,000 మధ్యలో వస్తుందండి. ఇవన్నీ విల్లాస్ అండి. సో ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో రెంటల్ ఇన్కమ్ కోసం చూసే వాళ్ళకి ది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చండి. సో మీరు అదంతా చూడొచ్చు, చుట్టుపక్కల మనకి ఎంత డెవలప్మెంట్ ఉందో అనేసి. ఇది మంజీరా పైప్ లైన్ రోడ్కి నియర్ బై ఉంటుందండి, వైశాలి నగర్. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి, ఫుల్లీ సెక్యూరిటీగా ఉంటుంది ఈ వైశాలి నగర్ వచ్చేసి. సో చూడొచ్చు, ఇదంతా ఫుల్లీ డెవలప్డ్ అండి. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. మై హోమ్ మంగళ నుండి వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇక్కడ ఆదిత్య ఇంపీరియల్ గేటెడ్ కమ్యూనిటీ నుండి కూడా మనకి వాకబుల్ డిస్టెన్సే అండి. సో ఇది వచ్చి 1 BHK అని చెప్పాను కదా, వాళ్ళు ఆఫీస్గా యూజ్ చేసుకుంటున్నారండి ఇది. సో ప్రాపర్టీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. అలాగే మనకి మంచి లొకేషన్లో లొకేట్ అయి ఉంది కాబట్టి ది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.